అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో నేను ప్రతిరోజు చెప్పేదేలే, ఇది మీకు నాకు కొత్త కాదు, అందుకే డైరెక్ట్గా వార్తల్లోకి వెళ్ళిపోదాం. దేవుడా నువ్వే దిక్కు, ఆలయంలోనే దుర్భాషల దండకం. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఇదే తంతు. కఠిన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న సర్కారు. కాకినాడ శివాలయం ఘటనతో మరోసారి చర్చనీయాంశమైన వైకాపా నేతల తీరు. సో దేవుడే నువ్వే దిక్కు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. పైన దేవుడు చూస్తున్నాడు, కింద ప్రజలు ఉన్నారు, నేను ఇంకెవరిని నమ్ముకోలేదు అని. అర్చకులపై వైకాపా నేతల దాడులు అంట. ఇంకెక్కడెక్కడ జరిగాయి దాడులు? వైకాపా నేతలు అధికార గర్వంతో రెచ్చిపోతున్నారు. అర్చకులు, పురోహితులపై రౌడీల దాడులకు తెగపడుతూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. అర్చకులను భక్తులు ఎంతో భక్తిభావంతో చూస్తారు. అలాంటి వారిపై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ దాడులు చేస్తున్నారు. సో నిన్న కాకినాడలో జరిగింది కదా, సో దాని గురించి ఒక ఫాలో అప్ ఎక్కడెక్కడ ఎలా జరిగింది అనేది రాశారు. కాకినాడలో నిన్న జరిగిన ఘటన అంట రాజీ చేసేశారంట. శివయ్య సాక్షిగా రాజీ నాటకం. అర్చకులపై దాడి చేసిన వైకాపా నేతను కాపాడే యత్నాలు, బలవంతంగా క్షమాపణ చెప్పించి రాజీ చేయించే ప్రయత్నం. ఆలయ ప్రాంగణంలోనే ఆర్జేసీ విచారణ, మొక్కుబడి కేసుతో సరిపెట్టిన పోలీసులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టు బి ఫ్రాంక్, ఆ పార్టీ అభిమానులు ఉన్నా సరే అర్థం చేసుకోండి, ఈ నాయకుడు వలన వైసీపీకి ఎంత ప్రయోజనమో తెలియదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వేయిస్తాడో తెలియదు. మేబీ ఒక 100 ఓట్లు, ఒక 200 ఓట్లు వేయిస్తే వేయించొచ్చుగాక ఆ ఎమ్మెల్యే గారికి, ఆ పార్టీకి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక 5,000 ఓట్లు పోతాయి కదా. అంటే తప్పు చేసిన వాళ్ళని సమర్థించుకునే పార్టీ, అంటే వేరే వాళ్ళకు కూడా, అంటే నెక్స్ట్ ఎవరైనా తప్పు చేయాలన్నా ఏముందిరా మా పార్టీ నన్ను కాపాడుతుంది అనే ధీమా వచ్చేస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి దుర్మార్గాలు జరుగుతూనే ఉన్నాయి, అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. అదే ఎక్కడో ఒక దగ్గర ఒక తప్పు జరిగినప్పుడు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా, అతనికి జైలు శిక్ష పడేలా చేసినా, అతని మీద కఠిన చర్యలు తీసుకున్నా మిగిలిన వాళ్ళు చేయడానికి భయపడేవాళ్ళు. కానీ అలా చెయ్యాల. వైసీపీ మొదటి నుంచి కూడా వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నారు. సో దానివలన మిగిలిన వాళ్ళు కూడా పెట్టరేకపోతున్నారు. దానివలన చాలా వర్గాలు మైనస్ అవుతున్నాయి. సో నిన్నగా ఒక 3 రోజుల కిందట చేనేత కుటుంబం బలవన్మరణం. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ భూమిని ఆన్లైన్లో పేరు మార్చుకున్నారు కాబట్టి. ఇదొక ఘటన. చూడండి ఎన్ని ఘటనలు జరుగుతున్నాయో చూడండి. ఇంకా పాతి మనకు గుర్తున్నాయి. కావల్లో ఒక ఆయన చేపల చెరువులకు అప్పులు చేస్తే వాళ్ళకి డబ్బులు కట్టలేదని అదొకటి. అలాగే పలమనేరులో ఒక 10th క్లాస్ చదువుతున్న ఒక మైనారిటీ బాలికను చివరి నిమిషంలో స్కూల్లో టీసీ ఇచ్చి పంపేసేసానని ఆ అమ్మాయి. ఇలా చాలా ఘటనలు మనకి ఉన్నాయన్నమాట. సో పార్టీలో కల్చర్ ఏంటి అనేది ఆ పార్టీ పెద్దలే ఆలోచించుకోవాలి. చిన్న చిన్న తప్పులు చేస్తున్న వాళ్ళని కూడా క్షమిస్తూ పోతే అవే పెద్ద తప్పులు అవుతున్నాయి. ఆ పెద్ద తప్పులు చేస్తున్న వాళ్ళని కూడా క్షమిస్తూ పోతే రేపొద్దున అదే నష్టానికి దారి చేయొచ్చు. అది కూడా నష్టం లేదనుకో, వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందనుకో, అది రాష్ట్రం ప్రజలు, రాష్ట్రానికి పరీక్ష, ప్రజలకు పరీక్ష, అంతకుమించి ఇంకేం కాదు. మరో కోణం ఏంటంటే దీనిలో కాకినాడలో జరిగింది. ఇటువంటి దారుణాలన్నీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ప్రశాంతత, పచ్చదనము, మొత్తం అక్కడ వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. దేశం మొత్తానికి అన్నపూర్ణ లాంటి జిల్లా, దేశంలో ఎక్కువ వరి ఉత్పత్తి అయ్యే జిల్లా, అలాగే కొబ్బరి, కోనసీమ ప్రాంతం, ఇలా రకరకాల భిన్నమైన మెట్ట పంటలు, డెల్టా పంటలు అన్నీ కూడా మిశ్రమంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ జీవనశైలి అంతా కూడా. కానీ అటువంటి చోట సీతానగరంలో శిరోమండనం కావచ్చు, డోర్ డెలివరీ కావచ్చు, అంతర్వేదిలో రథం దగ్ధం కావచ్చు, ఇది కావచ్చు, ఈ ఘటన కావచ్చు, అన్ని దారుణాలన్నీ అక్కడే ఎక్కువ జరుగుతున్నాయి. చూడండి మరి ఆ జిల్లా వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, రాజకీయంగా ఇప్పుడు ప్రజెంట్ ఎటువైపు ఉన్నారా అనేది ఆ ప్రాంతానికే తెలియాలి. సో శివయ్య సాక్షిగా రాజీ చేశారంట. నిన్న కేసు లేకుండా నామమాత్రపు కేసుతో కట్టి రాజీ చేస్తే అతని చేత క్షమాపణ చెప్పించారంట. అయిపోయింది, కేసు క్లోజ్. ఇక అది అయిపోతే న్యాయవాదులు, సామాజిక ఇంజనీర్లు కక్షిదారులతో సామాన్య భాషలోనే మాట్లాడాలి. ఎస్వి విశ్వవిద్యాలయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్
నేను చదువుకునే రోజుల్లో మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం వైద్య విద్య ఇంజనీరింగ్ కోర్సులను తొలి ప్రాధాన్యంగా ఎంపిక చేసేవాళ్ళు. ఎక్కడా సీట్లు రాకపోతే న్యాయ విద్యలో చేర్చేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. న్యాయ విద్యను తొలి ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. న్యాయవాదులంతా సామాజిక ఇంజనీర్లే. ఓకే, కాకపోతే న్యాయవాదులు ఎక్కువైపోయారులే ఇప్పుడు. తర్వాత ప్రజల్లోకి పరదాల వీరుడు అంట. ఏం రాశారండి ఈనాడులో. ప్రజల్లోకి పరదాల వీరుడు. నేను ఒక 10 రోజుల కిందట ఆయన 27వ తేదీ నుంచి ప్రచారం మొదలు పెడుతున్నారని తెలిసిన తర్వాత మన ఛానల్లో కూడా వీడియోలు చేసాం. జనంలోకి జగన్ కండిషన్స్ అప్లై, పరదాలు లేకుండానే అని. సో ఈరోజు ఈనాడులో అదే రాశారు. ప్రజల్లోకి పరదాల వీరుడు. ఎన్నికల వేళ జగనన్నకు జనం గుర్తొచ్చారు. 5 ఏళ్ళు వారికి ఆమడ దూరమే. రచ్చబండ అదిగో ఇదిగో అంటూ మర్చిపోయారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లోనే అడుగులు. నేటి నుంచి ముఖ్యమంత్రి బస్సు యాత్ర. పాపం ఇన్నాళ్ళు సీఎం గారు 2019 మే 30వ తేదీ నుంచి ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా 5 కిలోమీటర్లు వెళ్ళాలన్నా సరే హెలికాప్టరే. ఉండవల్లి నుంచి తాడేపల్లి వెళ్ళాలన్నా హెలికాప్టరే. ఎక్కడికి వెళ్ళాలన్నా హెలికాప్టరే యూజ్ చేశారు. రోడ్డు మార్గంలో ఎప్పుడు వెళ్ళడా. అటువంటిది ఇప్పుడు పైగా ట్విస్ట్ ఏంటంటే ఆయన హెలికాప్టర్లో వెళ్తే కింద ట్రాఫిక్, రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు వెహికల్స్ ఆపేసేవాళ్ళు. సినిమాల్లో జరిగేది మన రాష్ట్రంలో జరిగింది. సో ఇప్పుడు మరి బస్సుల్లో వెళ్ళాలి. అందుకే ఈనాడులో ప్రజల్లోకి పరదాల వీరుడు అని రాశారు. ఎన్నికల వేళ జగన్తో వచ్చారు అది ఇదని 9వ పేజీలో డీటెయిల్గా వార్త రాశారంట. నిజంగా సీఎం గారు జనంలోకి వెళ్తే ఆ మీటింగ్ పెడుతున్నప్పుడు చెట్లు కొట్టేసేవాళ్ళు కదా, చెట్లు కొట్టేసేవాళ్ళు. కొన్ని చోట్ల రెడ్ షర్ట్ ఉన్న వాళ్ళని అనుమతించేవాళ్ళు కాదు, కొన్ని చోట్ల బ్లాక్ ఉన్న వాళ్ళని అనుమతించేవాళ్ళు కాదు, కొన్ని చోట్ల చున్నీలు తీయించేశారు. చాలా విడ్డూరాలు జరిగాయి. మరి ఇప్పుడు ఆ విడ్డూరాలు ఏమీ జరగడానికి ఉండదు. ఇప్పుడంతా ఎన్నికల కోడ్. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ అధినేతగా ఆయన జనంలోకి వెళ్ళాలి. ఇప్పుడు కూడా ఓవర్ యాక్షన్ ఉంటే ఇంకెవరేం చేయలేరు. అంటే అధికారులు యంత్రాంగంలో ఇప్పటికి కూడా ఓవర్ యాక్షన్ ఉందనుకో, అలాగే చెట్లు అవి కొట్టేశారు అనుకో, ఇంకా ప్రజలే ఆలోచించాలి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా నిన్న ఒక పెద్ద హామీ ఇచ్చారండి. మెగా డిఎస్సి పైనే తొలి సంతకం. 60 రోజుల్లో పరీక్ష, ఉద్యోగాల భర్తీ, వాలంటీర్ల ఉద్యోగాలు తీయం, మెరుగైన జీతం ఇస్తాం, 100 రోజుల్లో డ్రగ్స్, గంజాయి, జేబ్ బ్రాండ్ మద్యం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా. కుప్పం పర్యటనలో చంద్రబాబు హామీలు. బాగుందండి. మెగా డిఎస్సి మీద తొలి సంతకం అంట. సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీల్లో కూడా 25,000 డిఎస్సి పోస్టులు ఇస్తామన్నారంట. నవ్వు మామూలుగా ఉండదు జనాలకి. ఈ 5 ఏళ్ళు ఇవ్వలేదు. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో అదే పాయింట్ పెడితే అప్పుడు మన యువత మళ్ళీ ఆ ప్రభుత్వానికి ఇస్తారా ఏంటనేది చూడాలి. కానీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి నెక్స్ట్ ఎలక్షన్స్ మాత్రం. అందరికీ పరీక్ష, యువతకు పరీక్ష, ఉద్యోగులకు పరీక్ష, నిరుద్యోగులకు పరీక్ష, ప్రజలకు పరీక్ష, ట్యాక్స్ పేయర్స్కి, మందు తాగుతున్న వాళ్ళకి అందరికీ ఎగ్జామే. సో ఎవరు ఎగ్జామ్ సక్సెస్ అవుతారో ఫెయిల్ అవుతారో చూద్దాం. కుప్పం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 5 రోజుల పసికందుకు దర్శిని అని నామకరణం చేస్తున్న చంద్రబాబు పక్కనే చిన్నారి తల్లి. మంచి పేరు పెట్టారండి, దర్శిని అంట. పాట ఒకటి ఉంది కదా, ఈ మధ్య బాగా ఫేమస్ అయింది, దర్శిని అని. తర్వాత కానీ చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు వ్యాలిడ్. కాస్త టీడీపీలో పాజిటివ్ వేవ్ తీసుకొచ్చావు. మెగా డిఎస్సి పైన తొలి సంతకం, 60 రోజుల పరీక్ష, ఉద్యోగాల భర్తీ, వాలంటీర్ల ఉద్యోగాలు తీయం, మెరుగైన జీతం ఇస్తాం. అవన్నీ కూడా వాల్యుబుల్ హామీలు, ప్రజాకర్షక హామీలు. ఏం జరుగుతాయో చూద్దాం. ఇంకో విషయం అండి, నేను చెప్పడం మర్చిపోయా. ఈ కాకినాడ ఘటనను చూసారా? ఇదే గనక ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు గనక ఆ విధంగా ఒక గుడిలో చేసి ఉంటే ఎలా ఉండేవి? రాష్ట్ర వ్యాప్తంగా అర్చకుల చేత, టీడీపీ అర్చకుల చేత, బ్రాహ్మణ సంఘాల చేత రోడ్ల మీద ర్యాలీలు చేయించేవాళ్ళు కదా వైసీపీ వాళ్ళు కదా. అలాగే టీడీపీకి వ్యతిరేకంగా ధర్నాలు చేయించేవాళ్ళు కదా. టీడీపీ ఆఫీసుల మీద వీలైతే దాడులు చేయించేవాళ్ళు కదా. టీడీపీ జెండాలు తగలబెట్టించేవాళ్ళు కదా. అంటే జరిగేది. ఒకవేళ ఇదే ఘటన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు గనక అర్చకుడిని అలా కొట్టి ఉంటే, తన్ని ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళు బీభత్సం చేసేవాళ్ళు. అంటే ఆ ఘటనను రాజకీయంగా అలా వాడుకునేది వైసీపీ. సోషల్ మీడియాలో కూడా దుమ్మెత్తిపోసేవాళ్ళు, సోషల్ మీడియా దద్దరిల్లేలా చేసేవాళ్ళు. సాక్షిలో హెడ్డింగుల మీద హెడ్డింగులు, వార్తల మీద వార్తలు, డిబేట్ల మీద డిబేట్లు వచ్చేవి. కానీ టీడీపీ సోషల్ మీడియా కానీ, టీడీపీ వాళ్ళు కానీ కాస్త నిద్రపోతారు కదా ఎప్పటికప్పుడు. వాళ్ళ మీద నీళ్లు కొట్టి లేపుతూ ఉండాలి. అరే బాబా అక్కడ ఇష్యూ జరిగింది, లేవరా అని. సో
అలా అప్పుడప్పుడు లేస్తారు, జరిగిందా అని చెప్పి వాడు కళ్ళు మూసుకొని తెరుతాడు, అప్పటికి ఆ రోజు గడిచిపోద్ది, అయిపోద్ది ఇంకా. సో టీడీపీ సోషల్ మీడియా అలా ఉంటుంది. కానీ వైసీపీ సోషల్ మీడియా నా గోతికాడ నక్కల కాసు కూర్చుంటారు, ఎప్పుడు దొరుకుతుందా ఇష్యూ అని. వెంటనే లపక్కమని పట్టేసి దాన్ని ఒక 2-3 రోజులు హైలైట్ చేసి ఫేక్ పెడతారు, ఒరిజినల్ పెడతారు, కంటెంట్ అది ఇది మొత్తం రాసేస్తారు. సో ఈ ఇష్యూని టీడీపీ అంతగా వాడుకోలేదులే, సరే అది వాడుకుంటారో లేదో వాళ్ళ ఇష్టం, కానీ ఇదైతే బాగుంది. తర్వాత 2 ఎస్పీలపై వేటు ఖాయం, పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డిలపై త్వరలో చర్యలు, రాజకీయ హింసలను తీవ్రంగా పరిగణించిన వేసి మరికొందరు ఐఏఎస్ ఐపీఎస్లకు బదిలీలు, 1-2 రోజుల్లో ఆదేశాలు. అది రాష్ట్రంలో ఎన్నికల జోష్ రాలేదు, టీడీపీకి అంతగా ఊపు రాలేదు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా సరే పెద్దగా ఉపయోగం లేదు, అధికారులు ఇంకా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, ఒక పార్టీకి అనుకూలంగానే ఉన్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆవేదన. ఒక వారం 10 రోజుల్లో మొత్తం సర్దుకుంటాయి. ఈరోజు మార్చి 27వ తేదీ కదా, ఏప్రిల్ 10వ తేదీ కల్లా మొత్తం సర్దుకుంటాయి. మీన్స్ కొన్ని పెద్ద వికెట్లు వెళ్ళిపోతాయి. ఏదైతే పెద్ద వికెట్లు ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నాయో ఆ పెద్ద వికెట్లు రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ఆ పెద్ద వికెట్లు ఉన్నాయి చూసారా, ఆ వికెట్లన్నీ విధుల నుంచి బదిలీ అయిపోతాయి. అప్పుడు టీడీపీలో ఎన్నికల జోష్ మొదలవుద్ది. అప్పుడు నమ్మకం కుదురుద్ది, నమ్మకం వస్తుంది. అప్పుడు వరకు కాస్త బెంగ ఉంటుంది. ఏంటి పోలీసులు ఇంకా న్యూట్రల్ అవ్వలేదు, ఇంకా ఒక పార్టీ వైపే ఉన్నారు, అధికారులు ఇంకా న్యూట్రల్ అవ్వలేదు అనే భయము బెంగ ఉంటుంది. వన్స్ కొన్ని పెద్ద వికెట్లు లేచిపోతే అప్పుడు ఆటోమేటిక్గా టీడీపీ వాళ్ళకి అప్పుడు మాలాంటి వాళ్ళు ఏం మాట్లాడినా సరే మాలాంటి వాళ్ళ మీద కూడా తెగబడతారు. ఎవడ్రో నువ్వు అని వాళ్ళు రెచ్చిపోతారు. ఇంకా తర్వాత వంతెనను ఢీకొన్న నౌక, అమెరికాలోని బాల్టిమోర్లో కుప్పకూలిన వంతెన, నదిలో పడిన వాహనాలు, పలువురు గారులతో నౌకా సిబ్బంది భారతీయుల అంతా క్షామమే, ఉగ్రవాద కోణం లేదన్న FBI. ఉగ్రవాద కోణం ఉండదు. సో ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలు. మొదటి పేజీ హాఫ్ పేజీ ఉంది కదా, సో 2వ పేజీలోకి వెళ్దాం. అవన్నీ మొదటి పేజీ కొనసాగింపు. ఈ పేజీలో అది వినయ విధేయ రౌడీ రాజ్యం, అధికారం తండ్రిది, పెత్తనం మాత్రం తనయుడిది, రౌడీ గ్యాంగ్తో చేయని అరాచకం లేదు, కొల్లేరును చెరబడుతూ మట్టిలోనూ కాసుల వేట, రైతుల చేపల చెరువులను లాగేసుకుంటున్న వైనం. దాచుకోవడంలో వైకాపా నేతలది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొంతమంది స్వయంగా రంగంలోకి దిగితే మరికొందరు కుటుంబ సభ్యులను దించుతారు. కొల్లేరు అనగానే గుర్తుంచే నియోజకవర్గంలోని వ్యవహారం అలాంటిదే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుమారుడు కథ నడిపిస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు దగ్గర నుంచి కొల్లేరులో చేపల చెరువుల తవ్వకాలు, మట్టి విక్రయాలు, అల్లరి మోకలతో దందా వరకు అంతా అతని కనుసన్నల్లోనే జరుగుతోంది. సో ఇది ఏదనుకుంటున్నారు, ఏ నియోజకవర్గం అనుకుంటున్నారు? నాకు తెలిసి కొల్లేరు అంటే దాన్ని ఆనుకొని దెందులూరు నియోజకవర్గం ఉంది, కైకలూరు ఉంది, ఉండి నియోజకవర్గం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు రాసింది కైకలూరు గురించి. ఈ స్టోరీ కైకలూరు కాన్స్టిట్యున్సీ గురించి. ఎందుకంటే తండ్రి కొడుకుల మీద వచ్చిన ఆరోపణలు అవే అక్కడ అవే ఈ మధ్య నేను కూడా విన్నా. సో ఈ స్టోరీ అది వినయ విధేయ రౌడీ రాజ్యము అని చెప్పి మొత్తం డీటెయిల్డ్గా రాసి ఆ కొల్లేరుని ఏ విధంగా చేశారు, కొల్లగొట్టారు, ఎంత సంపాదించారు, రౌడీ రాజ్యం అంటే అదంతా కూడా రౌడీ గ్యాంగ్తో అరాచకాలు. ఈ ప్రజాప్రతినిధి కుమారుడు చూసేందుకు వినయ విధేయతతో కనిపించినా కొంతమంది యువకులతో ఏకంగా ఒక రౌడీ గ్యాంగ్నే నడిపిస్తున్నారు. మాట వినకపోయినా ఎదురు చెప్పినా రౌడీ మోక రంగంలోకి దిగుతుంది. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే సొంత పార్టీ నాయకుడి పైన ఈ రౌడీ గ్యాంగ్ దాడి చేసి కొట్టిందంటే ఈ 5 ఏళ్లలో వాళ్ళ అరాచకాల స్థాయిని అర్థం చేసుకోవచ్చు. సో ఇది కైకలూరు కాన్స్టిట్యున్సీ గురించి. తర్వాత బాపట్ల జిల్లాలో ప్రబల నచ్చారం, తూర్పు పన్నుబోయినపాలెంలో 40 మంది బాధితులు, అవనగడ్డ తెదేపా నాయకులు మూకుమ్మడి రాజీనామాలు. ఏమంటే పొత్తుల్లో భాగంగా జనసేనకి ఇచ్చారు సీటు, దానికి రాజీనామా చేస్తారు. అలాంటప్పుడు పొత్తు ఎందుకు? సింగనమల్లో బొగ్గమన్న వైకాపా అసమ్మతి. ఇక్కడేమో చిన్న వార్త రాశారు, అవనగడ్డ తెదేపా నాయకులు మూకుమ్మడి రాజీనామాలని. ఇక్కడేమో సింగనమల్ల పెద్ద వార్త రాశారు. సర్లే, ఏదైనా ఈనాడు ఇష్టం, మీ పేపర్ మీ ఇష్టం బాబు. వృద్ధురాలిపై చెప్పుతో దాడి, నిందితుడు వైకాపా కదిరి అభ్యర్థి సమీప బంధువు. తాము చెప్పిన సంఖ్య కంటే ఎక్కువ మంది మహిళలను ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చిందన్న కారణంతో వృద్ధురాలిపై వైకాపా కదిరి అభ్యర్థి ముక్బూల్ అహ్మద్ సమీప బంధువు పరికి షామీర్ భాష అసభ్య పద్యాలంతో దూషిస్తూ చెప్పుతో దాడి చేశాడు. చూడండి, మైనారిటీ మహిళను, ఒక వృద్ధురాలిని చెప్పుతో కొట్టాడంట. జిల్లా కలెక్టర్ అభ్యంతరం తెలిపిన బేఖాతర్. మంగళగిరి తాడేపల్లి కమిషనర్గా నిర్మల్ కుమార్ కొనసాగింపు. సొంత జిల్లాలోనే కీలక బాధ్యతలు. నారా లోకేష్ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో ఈ మర్మం ఏమిటో? ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడవడమేనా?
సో ఈసీ ఏం చేస్తుంది మరి? జిల్లా కలెక్టర్ వద్దన్నా అక్కడ ఆయన కొనసాగుతున్నాడంటే ఈసీ ఏం చేస్తున్నట్టు? ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి కదా. ఉంటాయి ఆ చర్యలన్నీ 10వ తేదీ నాటికి ఉంటాయి. చీరాల వైకాపాలో ముసలం అనుచరులతో ఆమంచి పెట్టి స్థానికులకే టికెట్ ఇవ్వాలని చర్చ. సో చీరాల ఆమంచి కృష్ణమోహన్ గారు మేబీ ఇండిపెండెంట్గా వేసే ఛాన్సెస్ ఉన్నాయంట. నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాలే. ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డికి నిరసన సెగ. విజయభవ యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డికి నిరసన శాఖ తగిలింది. పంపిణీకి సిద్ధం చేసిన వస్తువులపై 5.7 కోట్ల జరిమానా వాణిజ్య పన్నుల శాఖ వెల్లడి. సో ఇవి ఈనాడులో వార్తలు. ఇంకా ఉన్నాయిలే లోపల పేజీలు మళ్ళీ చూద్దాం. ఎందుకంటే నా గుండె అంతా సాక్షి గురించి కొట్టుకుంటుంది. ఒరే బాబు సాక్షి ఎప్పుడు చదువుతావు, ఒరే బాబు సాక్షి ఎప్పుడు చదువుతావు అని. సో అందుకే వచ్చేసాను. మరో యాత్రకు సిద్ధం. నేటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర. ఎన్నికల ప్రచార భేరీకి ఇడుపులపాయలో శ్రీకారం. అది మరో యాత్ర ఏంటండి బాబు? జనంలోకి వెళ్ళాలి, తప్పదు. అదేదో ప్రజల కోసం చేస్తున్న యాత్ర కాదు, పార్టీ కోసం చేస్తున్న యాత్ర. ఎన్నికల ప్రచారం అది. అదేదో ప్రజల కోసమో అన్నీ త్యాగం చేసి ఆ ప్యాలెస్ను వదులుకొని వెళ్ళట్లేదు ఆయన. చెయ్యకపోతే ఓట్లు పడవు. సో దాన్ని ఇలా రాసుకొచ్చారనమాట. తొలి రోజు కడప పార్లమెంట్ పరిధిలో నిర్వహణ. వేంపల్లి వీరపనాయనపల్లె ఎర్రగుంట్ల మీదుగా కొనసాగనున్న యాత్ర. పొద్దుటూరు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం. రెడీగా ఉండండి. ఆయన ఏం మాట్లాడతారో 4 మసాలా దట్టించి వేద్దాం. అలాగే జనసందోహంలో ఓ భాగం. పొద్దుటూరులో సీఎం నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగమని ఇప్పుడు నుంచే ఈ ప్లేస్ రెడీ చేసుకోండి. తర్వాత అందరికీ న్యాయం మన లక్ష్యం అయిపోయింది. తర్వాత ఏపీ బీజేపీలో కోట్లకు సీట్లు. టీడీపీ నేత మీనాక్షి నాయుడు మేనల్లుడికి బీజేపీ నేత నీలకంఠ సోదరుడు నాగరాజు ఫోన్. 3 కోట్లు ఇస్తే అదోని టీడీపీకి వదిలేసి ఆలూరు అడుగుతామని ప్రతిపాదన. బోర్డులో లక్ష్మణ్జీ ఉన్నారు, మేం ఏం చెబితే అదే. పురంధేశ్వరి మేడంకు ఇవ్వాలంటూ బీజేపీ నేత ప్రతిపాదన. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఆడియో. ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకేం సంబంధం? ఇప్పుడు నా గురించి ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటారండి. ఎవరో ఒక ఏ అండ్ బి అనేవాళ్ళు మాట్లాడుకుంటారు. వరే గుండు సూదోడు ఉన్నాడరా, గుండు సూదోడికి 1 లక్ష రూపాయలు ఇస్తాడు, ఏదైనా వీడియో చేస్తాడరా అని చెప్పి ఒక ఇద్దరు మాట్లాడుకోవచ్చు. లేదా మొన్న ఎవడో ఒక ట్వీట్ చేశాడు, టీడీపీ వల్ల ఎవరో ఒక ఇద్దరు ట్వీట్ కూడా చేశారు నా గురించి. అది అంటే అలా రకరకాల ప్రచారాలు సంబంధం లేనివి జరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకుల గురించి, పార్టీల గురించి, రిపోర్టర్ల గురించి, ఈ వ్యవస్థలో న్యాయవాదుల గురించి, పోలీసుల గురించి, అధికారుల గురించి రకరకాల చర్చలు జరుగుతాయి. దానిలో కొన్ని నిజం ఉండొచ్చు, కొన్ని అబద్ధం ఉండొచ్చు. అయితే ఇక్కడ వీళ్ళకి కావాల్సిన ఫ్లేవర్ను వీళ్ళు తీసుకుంటారు. మీడియాలో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఫ్లేవర్ను మాత్రం వాళ్ళు తీసుకుంటారనమాట. ఇదిగో ఏపీ బీజేపీలో కోట్లకు సీట్లు. పురంధేశ్వరి మేడంకు ఇవ్వాలంట బీజేపీ నేత ప్రతిపాదన. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఆడియో. పురంధేశ్వరి గారు డబ్బులు తీసుకోరు. పురంధేశ్వరి గారికి భయం ఎక్కువ. సీట్ల పంపిణీలో నేను చాలా డెప్త్గా వెళ్ళాను. అసలు బీజేపీ ఏ ప్రాతిపదికన సీట్లు ఇస్తున్నారో అని, డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా అని నేను ఆరా తీశాను. పురంధేశ్వరి గారికి మామూలుగానే భయం ఎక్కువ. ఇటువంటి వ్యవహారాల్లో తలదూర్చరు. సీట్లు అంటే మామూలుగా ఎక్కడైనా అధికారంలో ఉన్నప్పుడు తీసుకుంటే తీసుకుంటారు కాక పదవిలో ఉన్నప్పుడు, కానీ టిక్కెట్ల వ్యవహారంలో ఇటువంటి చిల్లర వ్యవహారాల్లో తీసుకునే టైప్ కాదు. అది అంటే నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నేను ఆ మాట చెప్పగలను. ఇదంతా కూడా ఎవరో ఒక ఇద్దరు మాట్లాడుకుంటే ఈ బీజేపీ మీదకు రుద్ది రాసేశారు. కానీ ఈ లక్ష్మణ్జీ ఈయనది కూడా నిర్ణయం కాదు, పురంధేశ్వర్ గారిది కూడా నిర్ణయం కాదు సీట్లు ఇవ్వడంలో. ఆంధ్రప్రదేశ్ సీట్ల పంపిణీలో ప్రధాన నిర్ణయం అంతా కూడా మధుకర్ గారు ప్లస్ పురంధేశ్వర్ గారు, మధుకర్జీ అండ్ పురంధేశ్వర్ గారు వాళ్ళిద్దరూ కలిపి డిస్కస్ చేసి పైకి ఒక రిపోర్ట్ పెడితే వాళ్ళు ఆ రిపోర్ట్ను వెరిఫై చేసుకొని ఆ క్యాండిడేట్ను వెరిఫై చేసుకొని వాళ్ళు ఫైనల్ చేస్తారు, లేదా వాళ్ళు వేరే అభ్యర్థిని చేస్తారు. అంతే తప్ప ఈ మధ్యలో ఇంకెవరికి సంబంధం ఉండదు. సరే ఏదో మనందరి మనస్సాక్షిలో రాశారు కాబట్టి మనం చెప్పుకుందాం. పొత్తు కోసం నేను వెళ్ళలేదు, వాళ్ళు వస్తేనే పొత్తు పెట్టుకున్నా. బీజేపీతో పొత్తుపై ముస్లింలతో చంద్రబాబు, ఇంటింటి ప్రచారంలో బాబుకు మహిళ షాకు, మీ హయాంలో ఇల్లు కొట్టేశారు కట్టించండి అని నిలదేత. సో ఇది ఎందుకు రాశారు అనుకున్నారు? యాక్చువల్లీ చంద్రబాబు గారు ఈ మాట అని ఉండరు. ఈ మాట అన్నా సరే దానికి వేరే అర్థం వచ్చేలా అని ఉంటారు ఆ సందర్భంలో. కానీ వీళ్ళు ఒక కోణాన్ని ఒక లైన్ని మాత్రమే తీసుకొని ఎందుకు రాశారు? ఇదిగో మన సోమవీర్రాజు గారో, జీవీఎల్ గారో, విష్ణువర్ధన్ గారో ఈరోజు ప్రెస్ మీట్ పెడతారు, పెట్టి చంద్రబాబు గారిని తిడతారు. ఏంటి మీరు పొత్తు కోసం మీరు వెంపర్లా లేదా, పొత్తు కోసం బీజేపీ ఢిల్లీ వెళ్ళి బీజేపీ నేతలు కాళ్ళు పట్టుకున్నారు మీరు అని చెప్పి ఈరోజు ఎవరో మాట్లాడతారు. అంటే బీజేపీలో ఉన్న వైసీపీ నాయకులు ఉన్నారు చూడండి,
వైసీపీ భావజాల బీజేపీ నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ చేత చంద్రబాబు గారిని తిట్టించడానికి ఈ వార్త బ్యానర్లో వేశారు. రేపు ఇదే ప్లేస్లో ఆ వార్త కూడా వేస్తారు. సో వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి కదా. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటి శిక్షణ, విద్యార్థులకు నీటు, ఏపీ, ఈఏపీ సెట్స్ కూడా పైలట్ ప్రాజెక్టుగా 51 కాలేజీల్లో ప్రారంభం. దాదాపుగా 3000 మందికి ట్రైనింగ్. కోడ్ ఉంది. ఎందుకు ఈ పిచ్చి పిచ్చి రాతలన్నీ? ఎలక్షన్ కోడ్ ఉంది. అదంతా ఇప్పుడు అవుతాయా? కొత్తగా ఏమైనా ప్రారంభించవచ్చా? ప్రారంభించకూడదు. ఏమైనా అయ్యేవి, సాధ్యమయ్యేవి చెప్పండి, రాయండి. ఈ పిచ్చి పిచ్చి వార్తలన్నీ ఎక్కువైపోతున్నాయి. కస్టడీ నుంచి కేజ్రీవాల్ ఉత్తర్వు, తిహార్ జైలుకు కవిత, ఈ రెండు పక్కపక్కన వేయాల్సింది. ఈ వార్త పక్కపక్కన వేయాల్సింది. ఎందుకంటే ఈయనకు ముడుపులు ఇచ్చిందని ఈమె జైల్లో ఉంది. ఈమె దగ్గర ఈయన ముడుపులు తీసుకున్నాడని ఈయన జైల్లో ఉన్నాడు. సో రెండు పక్కపక్కన వేయాలి. ట్విస్ట్ ఏంటంటే ఈయనేమో 2011 నుంచి అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి పార్టీ పెట్టి అవినీతి కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈమెమో నేను సీఎం అయితే మద్యాన్ని నిషేధిస్తా, మద్య నిషేధం మీదే తొలి సంతకం చేస్తా అని చెప్పిన మహిళ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది. సో పొలిటీషియన్స్ ఆర్ చీటర్స్ అనడానికి ఇటువంటివే మంచి ఉదాహరణలు. ట్విస్ట్ అదే. ఈమె మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసా, నేను సీఎం అయితే తొలి సంతకం మద్య నిషేధం మీదే చేస్తాను, మద్యం వలన మహిళలు బాధపడుతున్నారు, అది ఇదని బోల్డ్ కబుర్లు చెప్పింది. అటువంటి ఆమె మద్యం కేసులో అరెస్ట్ అయింది. ఒక మహిళ. బోల్డ్ కబుర్లు చెప్తారు, మైకులు ఉంటే బోల్డ్ చెప్తారు కబుర్లు. సరే పక్కన పెడదాం. సాక్షికి ఇప్పటికే ఎక్కువ టైం ఇచ్చేసామేమో. సాక్షికి చాలు. గొడుగులు, బొట్టు బిళ్ళలు, రిస్ట్ వాచీలు గొట్టలుగా వైసీపీ తాయిలాలు. తిరుపతి విమానాశ్రయంలోని సమీపంలో గోదాముల్లో దాచిపెట్టిన వైనం. టీడీపీ నిరసనలతో రంగంలోకి అధికారులు. వైసీపీ కీలక నేత ఒత్తిడితో తొలుత తాత్సారం, ఎట్టకేలకు తనిఖీలు, బయటపడిన సామగ్రి. చాలా వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇవి చంద్రగిరి నియోజకవర్గం. పాపం అసలే పేదలు కదా, పేద ఎన్నిక కదా, పేద పార్టీ ఒకటి ఉంది కదా, పేద పలుకులు పట్టే పార్టీ ఉంది కదా. సో ఆ పేద వాళ్ళు, ఆ పేద పార్టీ నాయకులు ఇదిగో ఇవన్నీ తెప్పించారు ప్రజలకు వాటర్లకు ఇవ్వడానికి. కోడి ఉన్న బొమ్మల కొలువే, జగన్ బొమ్మ ఉంచాల్సిందే. జేసీల భేటీలో ఓ ఉన్నతాధికారి హుకుం. పాస్బుక్లు, ఎల్పిఎంలు, ఫోటోలు తొలగించొద్దు. సర్వే పత్రాలపై జగన్ పేరు ఉండాల్సిందే. జాయింట్ కలెక్టర్లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి. అది ఈసీ రూల్స్కు విరుద్ధమన్న జేసీలు. అయినా ఫోటోలు ఉంచాల్సిందేనని పట్టు. అధికారిక వాట్సాప్ గ్రూపులోనూ ఆదేశాలు. ఈసీ ఏం చేస్తుంది? ఈసీ ముఖేష్, మన మీనా గారు ఉన్నారు కదా, మీనా, ఆయన చూడాలి, ఈ వార్త చూసి చర్యలు తీసుకోవాలి. ఎన్నికల ముందు ఎంత ప్రేమో, మున్సిపాలిటీలకు 1000 కోట్ల బిల్లులు చెల్లింపు. లోకేష్ బరిలో ఉన్న మంగళగిరిపై ప్రత్యేక శ్రద్ధ. అక్కడ పూర్తి కాబోయే పనులకు కూడా ఇప్పుడే నిధులు. అంటే అవి ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి. ఇప్పుడు ఎక్కడైనా కాంట్రాక్టర్లకు నిధులు ఇచ్చారంటే అర్థం ఏంటయ్యా అంటే, ఒరే నువ్వు పని చేయకపోయినా నీకు నిధులు ఇచ్చాము, సో అందులో కొంత ఎన్నికలకు ఖర్చు పెట్టు అని అర్థం. జగన్ బొగ్గన అవినాష్ నియోజకవర్గాలకు కిమ్మనకుండా నిధులు ఇచ్చేసిన ఆర్థిక శాఖ. కోడ్ వచ్చిన రోజునే 13 ప్రతిపాదనలకు ఓకే. 23వ తేదీన వరుస జీవోలు విడుదల. స్క్రీనింగ్ కమిటీ ఆమోదం తీసుకున్నారా లేదా? తీసుకొని ఉండరు, లేదా దొంగచాటుగా తీసుకొని ఉంటారు అంతా కూడా. తర్వాత ఉత్తుత్తి జీవోలు, డమ్మీ బటన్లే. ఎన్నికల ముందు ఉద్యోగాలు, రెగ్యులరైజేషన్ పేరుతో నాటకాలు. హంద్రనేవా నీళ్లకు బటన్ నొక్కితే మట్టి పిల్లలు తడవలేదు. జగన్కు ఓటేస్తే సొంత కుటుంబాలకు అన్యాయం చేసినట్టే. ఇంత విధ్వంసాన్ని జీవితంలో చూడలేదు. తిరుగుబాటు చేయనంత వరకు వీళ్ళు అరాచకాలు చేస్తూనే ఉంటారు. ఈ 5 ఏళ్లలో రూపాయి పెట్టుబడి రాలేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మేము వచ్చాక 60 రోజుల్లో మెగా డిఎస్సి. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టీకరణ. సో ఈ రోజుతో చంద్రబాబు గారు కుప్పం పర్యటన అయిపోయింది. ఆయన ఇవాళ నుంచి కూడా చంద్రబాబు గారు ఏంటో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారన్నప్పుడు ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభల్లోకి వెళ్తున్నారు. 30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నారన్నమాట. ఇక బలవంతపు రాజీ. బీజేపీ నేత చేతిలో దెబ్బలు తిన్న అర్చకులతో దేవాదాయ శాఖ అధికారుల పంచాయతీ. దారికి పాల్పడిన వ్యక్తితో వారికి క్షమాపణలు. సరే, అది నిన్న చెప్పుకున్నాం. తర్వాత వైసీపీనే అంటారా, వ్యాన్తో తొక్కిచ్చేస్తాం, సీఎంకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారా, పేద బ్రాహ్మణ కుటుంబానికి వైసీపీ నేతల బెదిరింపులు. వావ్. ముస్లిం మహిళపై చెప్పుతో దాడి.
అభ్యర్థి వైసీపీ కదిరి అభ్యర్థి బంధువు దారుణం. ప్రచారానికి 10 మందిని తెమ్మంటే 15 మందిని తెచ్చామంటూ దుర్భాషలు. సొమ్ము ఎగ్గొట్టి చెప్పుతో కొట్టిన వైను. పాపం 10 మందికే బడ్జెట్ ఉందనుకుంటా. 10 మందిని తెచ్చుకొస్తే ఇద్దాం అనుకున్నాడు డబ్బులు. 15 మందిని తెచ్చేసరికి డబ్బులు ఎక్కువైనట్టు ఉన్నాయి, అందుకని కొట్టాడు. ఎవరైనా ప్రచారానికి ఎక్కువ మందిని తీసుకొస్తే సంతోషిస్తారు. సర్లే డబ్బులు అయితే అయ్యేది. ఎలాగైనా పెయిడ్ బ్యాచే కదా అది. పెయిడ్ బ్యాచ్ అయినా తీసుకొచ్చినప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఏమైంది? దానికే చెప్పుతో కొట్టారంట. ఎంత చులకనో జనం అంటే వీళ్ళకి. అంత చులకన జనం అంటే. జనానికి ఉండాలండి. ఏదైనా సరే నేను జనాలనే అంటానండి. రాజకీయ నాయకులు తప్పు చేసినా, ఏం చేసినా, అరాచకాలు జరిగినా ఏదైనా సరే నేను జనాలనే అంటా. నువ్వు శక్తి స్వరూపినివి, ఓ అరాచకవాదిని జైలుకు పంపావు. సందేశకాలే బాధితురాలు బషీర్హిట్ బీజేపీ అభ్యర్థి రేఖాపత్రతో ఫోన్లో మోదీ. రేఖాపత్ర వేషనైనా సరే గౌరవించాల్సిందే. వృత్తిని బట్టి ఏ మహిళను కించపరచదు. తనపై కాంగ్రెస్ నేతలు సుప్రియ, అహీర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కంగన. సర్లే, మా ఆంధ్రప్రదేశ్లోనే ఈ దరిద్రాలు అనుకున్నాం. మీరు కూడా దరిద్రంగా తిట్టుకోండి. దేశమే అలా దరిద్రంగా వెళ్ళిపోయి బీజేపీ మాయ నుంచి బయటపడితేనే బతుకు. మేము అధికారంలోకి వచ్చాక 30 లక్షల ఉద్యోగాలు భర్తీ. ప్రైవేటుకు మేళ్ళు. బెనిఫిషియేషన్ పేరిట నాడు తండ్రి నేడు కొడుకు. వెరైటీసు, ఐరన్ ఓరు, బొగ్గులతో ప్రైవేట్ సంస్థలకు పెద్దపేట. ఎండీసీని నిండా ముంచి ప్రైవేటుకు లాభాలు సిరులు. జాయింట్ వెంచర్ పేరిట సింహభాగం ప్రైవేటుకు వాటా. ప్రజా ప్రయోజనం బుట్టదాకులు 11:89 వాటా వెనుక భారీ వ్యూహం. భారీ వ్యూహం ఏముంది? భారీ మెక్కుడు ఉంటుంది. మెక్కడమే. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి వార్తలు. మళ్ళీ ఈనాడులో ఇదిగో ఇక్కడ వేశారండి. ప్రజల్లోకి పరదాల వీరుడు. నేటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర. 2019 మే 30 ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు. 2024 మార్చి 27 తొలిసారి సీఎం జగన్ జనం వద్దకు వెళ్తున్న రోజు. ఇన్నాళ్ళు జనంలోకి వెళ్ళాల. అప్పుడప్పుడు వెళ్ళినా సరే కింద ఇందాక చెప్పుకున్నాం కదా, అదే స్టోరీలే. సో జనం ఏంటనే తర్వాత అరాచక వైసీపీని ఓడిద్దాం, నిజం కలవాలి యాత్రలో నారా భువనేశ్వరి. ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీలను మభ్యపెడుతూ వైకాపా ఓటు బ్యాంక్ రాజకీయాలు. జగన్కు యుక్తులను తిప్పికొట్టాలి. కూటమి త్రివేణి సంగమం. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలి. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. తర్వాత ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది, ఏం తెచ్చింది? వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి బయటకు. అనుమానాస్పదంగా సీఎం క్యాంపు కార్యాలయంలోకి. ఇదిగోండి ఒక కంటైనర్ అంట. ఇలా రాంగ్ రూట్లో క్యాంపు కార్యాలయం వైపు వచ్చిందంట ఈ కంటైనర్. ఫోటో నెంబర్ 1 రాంగ్ రూట్లో క్యాంపు కార్యాలయంలోకి వచ్చింది. ఈ రెండో చెక్ పోస్ట్ ముందు స్కానర్ మీదుగా వెళ్లాల్సిన వాహనం చెక్ పోస్ట్ వెనక వైపు నుంచి క్యాంపు కార్యాలయం వైపు వెళ్ళింది. ఇదిగోండి, యాక్చువల్లీ చెక్ పోస్ట్ వైపు నుంచి వెళ్ళాలి, కానీ చెక్ పోస్ట్ ఇటువైపు నుంచి వెళ్ళాల్సింది అటువైపు వెనక వైపు నుంచి వెళ్ళిందంట. అలాగే క్యాంపు కార్యాలయంలోకి వెళుతూ మూడో ఫోటో క్యాంపు కార్యాలయం వైపు దూసుకెళ్తుంది. గంట సేపు తర్వాత ఇలా లోపల వైపు తిప్పి పెట్టారు. ఒక గంట తర్వాత దాన్ని కంటైనర్ని లోపల వైపు ఇటు తిప్పి పెట్టారంట. అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరుతూ ఇలా బయటకు వెళ్ళిపోయింది. కంటైనర్లో ఏమున్నాయో, ఏం తెచ్చారో మనకెందుకు? అసలే పేదల రాష్ట్రం, పేద ముఖ్యమంత్రి, పేద ప్రభుత్వం, పేద పార్టీ. 2 ఎస్పీలపై వేటు ఖాయం అంట. సభకు హాజరులో తెదేపా ఎంపీలదే అగ్రస్థానం. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు. సో మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.